నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బీడికొండ పట్టణంలో వెల్లటూరు రోడ్లో గల శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. బీడికొండలో శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. బీడికొండ బీజేపీ కార్యాలయంలో ఘనంగా వాజ్పేయి వర్ధంతి వేడుకలు. రాష్ట్రంలో మహిళా సాధికారత స్వప్న సాధనలో ఉచిత బస్ ప్రయాణం మైలురాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ చీఫ్ జీవి అన్నారు. ప్రతి కుటుంబంలో ప్రయాణ ఛార్జీల రూపంలో నెలకు 2000 నుంచి 5000 వరకు ఆదా చేయనున్న శ్రీశక్తి పథకం ద్వారా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం శ్రీశక్తి పథకాన్ని శుక్రవారం చీఫ్ జీవి ప్రారంభించారు. ఈపూరు మండలం కొచ్చర్ల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డీసీసీబీ చైర్మన్ మక్కల మల్లికార్జునరావుతో కలిసి వినుకొండ వరకు బస్సులో ప్రయాణించారు. బస్సులో మహిళలతో ఆయన మాట్లాడారు. ఉచిత ప్రయాణానికి 0 ఫైర్ కింద మహిళలకు టికెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆగస్టు 15న ఇలాంటి పథకంతో మహిళలకు కొత్త స్వాతంత్ర్యం అందించిన సీఎం చంద్రబాబుకి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు అమలు చేయడం ప్రజలందరికీ గర్వకారణంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలందరూ సూపర్ 6 పథకంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ప్రారంభం అవడం మహిళలందరూ సంతోషిస్తున్నారు. మహిళల సంతోషానికి అవధులు లేవు, చాలా ఆనందంగా ఉన్నారు. ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం కోసం సుమారు 1942 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది దీని మీద ప్రభుత్వం. అయినా కానీ 10 లక్షల కోట్లు అప్పులు చేసి పోయిన వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులున్నా కానీ ఈ సూపర్ 6 పథకాలు 90% పథకాలు ఈరోజు అమలు చేయడం జరిగింది. ఇప్పటికే ఇది ప్రజలందరూ మన్ననలు పొందినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. 1942 కోట్లు సంవత్సరానికి అదనపు భారం పెరిగిన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. స్త్రీ శక్తి పథకం కింద మహిళల కోసం ఉచిత బస్సుల కోసం 8458 బస్సులు మహిళల్ని ఎక్కడికి కావాలన్నా రాష్ట్రంలో తీసుకెళ్లే ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చేదానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 8458 బస్సుల్ని ఈ మహిళల కోసం మరి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి హృదయపూర్వక అభినందనలు. ఇది కేవలం బస్సులకి ఉచిత ప్రయాణంగా ఆలోచించకూడదు. ఇది మహిళా సాధికారకు మరో కొత్త మార్గం బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మహిళలకి ఇల్లు ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు చంద్రబాబు గారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు చంద్రబాబు గారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉచిత ఇల్లుతో పాటు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళల కోసం. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి మహిళలకు కూడా ఇది పెద్ద ఎత్తున ప్రయోజనంగా ఉంది. ప్రతి కుటుంబానికి, వ్యాపారం చేసే కుటుంబాలకు నెలకి సుమారు 2 నుండి 3 వేలు, కొంతమందికి నెలకి 5,000 కూడా దీనివల్ల ఆదాయం కలుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఖర్చు తగ్గించుకోవచ్చు. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే బస్సులు ప్రయాణం చేసేవాళ్ళు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళలకి, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకి, మహిళలందరూ కూడా ఎంతో ఉపయోగం. అట్లాగే ఈరోజు రోజుకి 25 లక్షల మంది మహిళలకి ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకోబోతున్నారు. చాలా సంతోషం అండి. రోజుకి 25 లక్షల మంది మహిళలకి ఈరోజు చంద్రబాబు గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అభినందించాలి.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా సరే అభినందించాలి. కానీ ఈరోజు కోడిగుడ్ల మీద ఏకలు బీకే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇంకా ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని ఏసీ బస్సులు కూడా ఇవ్వచ్చు కదా ఉచితంగా అని రకరకాలుగా విమర్శిస్తున్నారు. నేను అడుగుతున్నా, నువ్వు కనీసం 5 రకాల బస్సులు ఈరోజు చంద్రబాబు గారు 84,058 బస్సులు ఈరోజు మహిళల కోసం వినియోగిస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం. మీరు ఒక్క బస్సు అన్నా ఇచ్చారా రాష్ట్రంలో? ఎందుకు లేకపోయారు? 5 ఏళ్ల మీ పాలనలో ఒక్క బస్సు అన్నా మీరు ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చారా మహిళలకి? ఇవ్వలేదు. మరి మీరు ఇవ్వలేదు, గతంలో మీరు ఇవ్వనటువంటి దాన్ని ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఏకలు బీకేదేంటి? ఇంకా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్ లో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీవి మాట్లాడుతూ కృష్ణాష్టమి పండుగ చాలా ముఖ్యమైనదని, ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడు ప్రపంచానికి శాంతి, ప్రేమ మరియు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, ఇతర నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన వినుకొండలో సంతాన వేణుగోపాల స్వామి దర్శనానికి వచ్చాం. చాలా బాగా జరిగింది. ఇక్కడ అశేష ప్రజానీకం వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు సంతాన వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు ఇక్కడ దేవుని దర్శన భాగ్యం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరికీ పేరు పేరున కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. ఆ కృష్ణుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, పిల్లలకి బాగా చదువు రావాలని, వర్షాలు బాగా పడుతూ అందరికీ బ్రహ్మాండమైన పంటలు పండాలని, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, ఆర్థిక ప్రగతి సాధించాలి, రైతు కూలీలు కూడా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ వేణుగోపాల స్వామిని ప్రార్థిస్తున్నా. మరి ఇక్కడ పెద్ద ఎత్తున కమిటీ వాళ్ళు, అన్నదాన కమిటీలు, చక్కటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా చేసినందుకు కమిటీ పెద్ద వేణుగోపాల స్వామి గుడి కమిటీ, కృష్ణుడు గుడి ఇక్కడ మన వినుకొండలో ఆ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ వేణుగోపాల స్వామి దయ వలన, ఆ కృష్ణుడి దయ వలన మనకి పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి అవ్వాలని, చంద్రబాబు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని కూడా అయ్యి ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తా ఉన్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు, వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజున సంతాన వేణుగోపాల స్వామి గుడి దగ్గర మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారితో పాటుగా మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం మొత్తం కూడా పాడి పంటలతో రైతులందరూ బాగుండాలి, చల్లగా ఉండాలని, అదేవిధంగా వ్యాపారాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. వినుకొండ పట్టణంలోని రైలుపేట 1వ లైన్ నందు నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రభుత్వ చీఫ్ జీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కారం. రైలుపేట మొదటి లైన్ లో సుపరిపాలనలో తొలడుగు జూలై 26వ తారీఖు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ గుంటలు పడింది. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది నడవడానికి. సిమెంట్ రోడ్డు గతంలో ఎన్నాళ్ల క్రితం వేసింది, పాడైపోయింది. కావాలంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికలో 3వ రోజే పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ప్రారంభించడం జరిగింది. రోడ్డు పూర్తి చేసి సిమెంట్ రోడ్డు ఆరిపోవడము, వెంటనే ఈరోజు 15 రోజుల్లోనే పనులన్నీ పూర్తి చేసి సిమెంట్ రోడ్డు అప్పచెప్పాం. అది ఈరోజు ఎన్డీఏ పరిపాలన, సుపరిపాలన, చంద్రబాబు గారి సుపరిపాలన అంటే ఇది. 26వ తారీఖు చెప్తే వెంటనే నిధులు కేటాయించి ఈ రోడ్డు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని పని పూర్తి చేయడం జరిగింది. అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. మరి మున్సిపాలిటీలో వారికి కూడా ప్రత్యేక అభినందనలు. చెప్పిన వెంటనే చేసినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ. వినుకొండలోని గీతాంజలి రెసిడెన్షియల్ క్యాంపస్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి పాల్గొని ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్ష తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. శ్రీకృష్ణుడు చూపిన ధర్మ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, అన్యాయాన్ని అంతం చేయడానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని
శ్రీనివాస్ నగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ అలివేలిమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి శ్రీకృష్ణ చందన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాళ్ల రామకోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు అన్నా వీరబ్రహ్మ, జీవి మాధవరావు, కొత్తమాసు పెదరాములు, ఏల్పూరి వెంకటనారాయణ, మేనేజర్ వాసు మరియు భక్తులు పాల్గొన్నారు. రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈరోజు జన్మాష్టమి కృష్ణాష్టమి సందర్భంగా మన వినుకొండలో శ్రీనివాసనగర్లో వేయించేసినటువంటి శ్రీ అలివేలు మంగాసమేత పద్మావతి అలివేలు మంగాసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో చక్కటి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఈరోజు చందన అలంకారాన్ని దివ్యంగా చేసి ఉన్నారు. ఆ చందన అలంకారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించినట్లయితే అందరూ కూడా ఆరోగ్యం పొందటమే కాకుండా సుఖశాంతులతో జీవనాన్ని పొందుతారని శాస్త్రంలో చెబుతూ ఉన్నారు. కృష్ణాష్టమి అనగానే ఆ కృష్ణుడు అందరికీ కూడా ఆదర్శవంతుడైనటువంటి ఒక పురుషుడు, అవతార పురుషుడు. ఆయన మానవ జన్మ ఎత్తి జీవనం ఎలా సాగించాలి అనేటువంటి నిరూపణ చేసి ధర్మ మార్గాన్ని ప్రవర్తన చేసిన వాడు కాబట్టి ఆ శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని అర్చన ఎవరైతే చేస్తారో ఆ స్వామి అనుగ్రహంతో అందరూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ అలివేలిమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో వేంచేస్తున్నటువంటి శ్రీ అలివేలిమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఆ వేడుకల్లో భాగంగా శ్రీవారికి చందనోత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. చందనంలో విశేషంగా చందన అలంకారంలో శ్రీవారి దర్శనం ఇస్తున్నారు. కృష్ణాష్టమి రోజున స్వామివారికి ఉదయాన్నే నవనీత హారతి, అలాగే విశేష అర్చన కార్యక్రమాలు అన్ని కూడా ఘనంగా జరిగినాయి. సాయంత్రం కూడాను మళ్ళా ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం కూడా ఉంది. స్వామివారి శ్రీకృష్ణుని యొక్క చిన్న పల్లకీ సేవ కూడా ఉంటుంది. కృష్ణుల వారు కూడా మనకి ఏం చేస్తున్నారు శ్రీకృష్ణుల వారు కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులను పొంది స్వామివారి కృపకు పాత్రలుగా కూర్చున్నాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గోవింద. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు వినుకొండలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తవ్వ నాగేశ్వరరావు, గోళ్ల మస్తాన్ రావు, బండి వెంకటేశ్వర్లు, మూర్తయ్య, జోరేగి శ్రీనివాసరావు, పసుమర్తి శంకర్రావు, గాలెమ్మ, రత్నాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వినుకొండలో ఉన్నాము. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చి ఈ పార్టీలో సేవ చేయటం కోసం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు వారిని మన మాన్యశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధాని గారిని 7వ వర్ధంతిని జరుపుకుంటున్నాం కార్యాలయంలో. వారి గురించి చెప్పుకోవాలంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానుల్లో అగ్రగణ్యులుగా చెప్పవచ్చు. వారి నైతిక విలువలు, వారి పటిమ, వారి నాయకత్వము, వారి యొక్క విలువలు ఈ సమాజం ఎంతో కాలం మా తరతరాలు కూడా వారి గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే వారు పెళ్లి కూడా చేసుకోకుండా దేశం కోసమే అంకితం అయ్యారు. వారి యొక్క జీవితం మొత్తం ఈ బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఎంతో సుదీర్ఘ ప్రయాణం పార్టీని వారు అద్వానీ గారు వారి జోడుగా ఈ దేశంలో అభివృద్ధి పయనంలో పయనించారు. వారి శిష్యులుగాని ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. వారు పునాది
అంత పటిష్టమైన పునాది వేశారు. వారి యొక్క గొప్పతనం చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఉన్నాయి వారి యొక్క పరిపాలనని. ఎందుకంటే దేశ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు వారిని. వారిని ఎప్పుడు మనం స్మరించుకోవచ్చు. ఎందుకంటే చతుర్భుజి ఈ రోజు ఉన్న జాతీయ రహదారులు మొత్తం వారు తలపెట్టినవే. వాటి నుంచి అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు మోడీ గారు. అలాగని ప్రతి ఒక్కరికి విద్య వైద్యము మాత్రమే ఉచితంగా ఇవ్వాలి, మిగతా ఏమి కూడా ప్రజలు వనరులన్నీ వారే సమకూర్చుకోవాలి తప్ప అన్నారు. దేశం పటిష్టంగా ఉండాలి. ఆయన టైంలోనే పోఖ్రాన్ అణుపరీక్షలు జరిగాయి. వారు ఎంత నైతిక విలువలు అంటే రాజకీయాల్లో వారికి చాటి మరొకరు లేరు. ఒక్క ఓటు పార్లమెంట్ లో దానికోసం కూడా వదిలేసుకొని ఎవరు కావాలన్నా కానీ ఈ రోజు ఉన్న రాజకీయాల పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక్క ఓటు కోసం కూడా గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ కూడా తర్వాత ఎలక్షన్ కి ఇదయ్యారే తప్ప 99లో వారు దేశ ప్రధానిగా వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అలయన్స్ లో ఉంది, అధికారంలో వచ్చింది. ఎప్పుడు బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. మీరు గమనించండి. అట్లానే 99లో అధికారంలోకి వచ్చారు. 2014లో అలయన్స్ లో ఉన్నారు, అధికారంలోకి వచ్చారు. మళ్ళీ వద్దనుకొని పక్క వెళ్ళిపోయిన తర్వాత 2019లో వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ 2024లో కూడా బీజేపీ తోటి అలయన్స్ లోకి వచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో మనం కలిసి అధికారంలో ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే బీజేపీ యొక్క నైతికత అంత గొప్పది. దీంతో ప్రయాణం వారు వేసిన పునాదులు, వాజ్పేయి గారు వేసిన పునాదులు చాలా గొప్పవి. ఈ రోజు వాజ్పేయి గారు స్మరించుకుంటూ వారి యొక్క విలువలని మనం మరీ కూడా స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ బీజేపీ పెద్దలందరూ కూడా మోతయ్య గారు కానీ, తవా నాగేశ్వరరావు గారు కానీ, రత్నాకర్, మన వెంకయ్య గారు కానీ, ఆంజనేయులు, దొంత ఆంజనేయులు, బండి వెంకటేశ్వర గారు, గోళ మస్తానరావు గారు, గాలమ్మ గారు, మహిళా తల్లులు, ఇట్లా మన అందరు పేరున శ్రీనివాసరావు గారు కానీ అందరూ కూడా ఎంతో మంది, ఇంకా చాలా మంది రావాల్సింది. వారు కొంతమంది అందుబాటులో లేక రాలేదు. ఎందుకంటే వారంటే అంత ప్రేమాభిమానాలు ఉన్నాయి ప్రజలకి. ఎందుకంటే వాజ్పేయి గారు చనిపోయినప్పుడు 4000 మంది ఎంట నడిచారు. ఆయన శకటం అమ్మటి ఆయన యాత్ర తీసుకెళ్తే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకెళ్తుంటే, ఎందుకంటే పార్లమెంటు సభ్యులు మొత్తం 90% ఆయన ఎంట నడిచారు. దేశంలో ఉన్న ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు 70-80% ఎంట నడిచారు ఢిల్లీలో. ఎవరికి అంతగా సాగనంపలేదు. ఎందుకంటే వారు చనిపోయినా కానీ బ్రతికున్న వ్యక్తి కానీ వారిని స్మరించుకునే పరిస్థితి. అంత గొప్ప మహానుభావునికి నేను ఇవాళ ఘనంగా అంజలి ఘటించడం మాకు ఈ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. భారత్ మాతాకి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాయల్ స్పోర్ట్స్ అకాడమీ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాన్ స్టాప్ రోలర్ స్కేటింగ్ రికార్డు సృష్టికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని కోచ్లు నాగూర్ భాష మరియు సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ రికార్డు ప్రయత్నంలో 40 మంది స్కేటర్ల బృందం పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ తేజ చంద్ర, ఎంపీడీఓ వసంత్ నాయక్, సిహెచ్ మహేష్ మరియు సిహెచ్ పాండురంగన్ హాజరయ్యారు. ఈ రికార్డు సృష్టిని చూసేందుకు స్కేటర్ల తల్లిదండ్రులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అతిథులు ప్రశంసించారు. సందర్భంగా ఈరోజు సాయంత్రం పల్నాడు జిల్లాలోని వినుకొండలో రాయల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 79వ రిపబ్లిక్ డే పూజించుకుంటూ 79 నిమిషాల పాటు నాన్ స్టాప్ స్కేటింగ్ రికార్డు హోల్డ్ చేయడం జరుగుతున్నది. ప్లస్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్లస్ రాయల్ స్పోర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ 79 మినిట్స్ నాన్ స్టాప్ స్కేటింగ్ కార్యక్రమాన్ని ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ సహకారంతో, పిల్లలు ప్లస్ స్కూల్స్ సహకారంతో ఇది 2వ సంవత్సరంగా మేము ఇది 2వసారి చేయడము. పోయిన సంవత్సరం 78 నిమిషాలు చేశాము, రికార్డ్స్ హోల్డ్ చేశాము. ఈ సంవత్సరం 79 నిమిషాలు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంతమంది దాదాపు 12 మంది పిల్లలు ఎక్స్ట్రా పెరగడం జరిగింది. అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ గ్రూప్ ఈవెంట్గా దీన్ని మేము రికార్డు హోల్డ్ చేస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
మన వినుకొండ పట్టణంలోని రాయల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మరి 79 నిమిషాల నాన్ స్టాప్ స్కేటింగ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి పిల్లలకి కేవలం చదువుకే పరిమితం చేయకుండా మరి ప్రస్తుతం పిల్లలకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి, అలాగే పిల్లలు స్పోర్ట్స్లో ఉంటే చక్కగా రాణిస్తారు. అంటే మానసికంగా వాడు సంసిద్ధం అవుతాడు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ అంటే మెంటల్ అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడే పిల్లలు చదువులో రాణిస్తారు. మరి ఈ వినుకొండలో ఈ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాదాపు 3-4 ఈవెంట్స్లో వాళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు జరిగేటటువంటి ఈవెంట్ మరి 79 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్రం 79 నిమిషాలు మరి వాళ్ళు ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మరి ఎవరైతే కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం సావల్యాపురం మండలం పోట్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావల్యాపురం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సావల్యాపురం బీజేపీ నాయకులు పాడిబండ్ల ఆంజనేయ ప్రసాద్, తమ్మిశెట్టి సిద్దయ్య మరియు గ్రామస్తులతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పోట్లూరి గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమాన్ని సావల్యాపురం మండలంలో పోట్లూరు గ్రామంలో ఘనంగా గ్రామస్తుల సమక్షంలో చేసుకోవడం జరిగింది. ఆ మహనీయుడికి పోట్లూరు గ్రామస్తులు, అలాగే మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు, అలాగే స్థానిక బీజేపీ నాయకులు తమ్మిశెట్టి సిద్దయ్య, పోట్లూరు ఆంజనేయ ప్రసాద్తో కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి 14 లోక్సభ వరకు 2 పర్యాయాలు తప్పించి మిగతా అన్ని పర్యాయాలు కూడా ఆయన లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. అలాగే భారత ప్రధానిగా ఎన్నో అనుపరీక్ష నుంచి దేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగంలో కావచ్చు, రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, అలాగే ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు, ఈ అన్ని విషయాల్లో కూడా భారత ప్రధానిగా ఎనలేని సేవలు అందించారు. మరి వాళ్ళని స్మరించుకోవటం మన యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోట్లూరు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కస్తూరిబా గాంధీ పాఠశాలలో జాతీయ జెండా చిత్రంతో వేసిన ముగ్గుపై నడవటంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ వాటిని ఖండించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ జీవి ఆంజనేయులు ఉద్దేశపూర్వకంగా ఆ ముగ్గుపై నడవలేదని, అది కేవలం పొరపాటున జరిగిందని తెలిపారు. ఈ పొరపాటును గమనించిన వెంటనే ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారని, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నమస్కారం. నిన్న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్బి కాలువ పక్కన ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాల మరి ఆహ్వానం మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయ గారు ఆడికి వెళ్ళడం జరిగినది. ఆడ ముగ్గేశారు. అయితే జనం అందరూ నడుచుకుంటూ వెళ్తుంటే చూడక నడుచుకుంటూ వెళ్ళారు మా నాయకుడు ఆంజనేయ గారు. ఆడేదో జరిగిపోయినట్టు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు. జాతీయ పతాకం జెండాకి ముగ్గుకు తేడా తెలియని వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారా బాబు? మా నాయకుడు చూడకుండా పోయాడని చెప్పి దేశ ప్రజలందరినీ క్షమాపణ కోరాడు. అది నాయకుడు అంటే. చదువుకున్న వ్యక్తి, జ్ఞానం తెలిసిన వ్యక్తి, ప్రతి ఒక్కరికి సహాయపడే వ్యక్తి మా నాయకుడు ఆంజనేయ గారు. మా నాయకుడు దేశభక్తి లేదా? ఎవరు చెప్పారు ఆ దేశభక్తి లేదని చెప్పి? మీ అందరికీ మా నాయకుడు ఆంజనేయ గారు చెప్పాడు ఎవరికైనా దేశభక్తి నాకు లేదు అని?
దేశభక్తి ఉంది కాబట్టే మరలా దేశ ప్రజలందరికీ చూడకుండా పోయా అని చెప్పారు క్షమాపణ. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జనగణ మనగణ ఆ యొక్క సాంగ్ని తప్పుగా మాట్లాడితే ఆ రోజు ఎవరు ఎందుకు స్పందించడం మీ వైసీపీ పేటీఎం కుక్కలు. అదేవిధంగా 79వ స్వతంత్ర వేడుకలు నిన్న దేశవ్యాప్తంగా ప్రతి నలుమూల జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాల్గొన్నాడు ఒక ఫోటో చూపించడం దమ్ముంటే, పులివెందుల ఎమ్మెల్యే కదా, పులివెందుల నియోజకవర్గంలో జాతీయ జెండా ఎగరేశాడా, లేదా మీ వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేశాడా? దేశభక్తి లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దేశభక్తి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.